అబ్బబ్బబ్బబ్బా, ఏమిట్రా హడావిడి? ఇక్కడే ఉన్నాను. నీ ఫోటో నా కంట్లోకి వెళ్ళిపోయింది. నాకు అన్నే కెమెరా. భలే చెప్తున్నావు. ఫోటో ఇది చూపించు. ఫోటోనా? ఈ ఫోటో ప్రింట్ బయటికి రాదు, నా మెదడులోనే ఉంటుంది. కోతలు కోయకు. చూడమ్మా వాడేమంటున్నాడు. కన్ను మనిషికి చూడడానికి ఉపయోగపడుతుంది, దృష్టి జ్ఞానేంద్రియం. ఏకంగా కన్నే కెమెరా అంటున్నాడు. ఫోటోలు తీస్తున్నాడు, ఇంకా అవి మెదడులో ఉంటాయంటున్నాడు. నిజమేనన్నా, అన్నయ్య చెప్పింది కరెక్టే. మన కన్నుకి కెమెరాకి చాలా పోలికలున్నాయి. మన కన్ను నిర్మాణాన్ని ఆధారం చేసుకునే కెమెరాను తయారు చేశారు. అమ్మా, ఆ పోలికలేంటో చెప్పవా ప్లీజ్? అవన్నీ వివరంగా చెప్తాను గాని రాజు, ముందు ఇవాళ స్కూల్లో ఏం చెప్పారో మొత్తం చదువుకో. ఇంకా ఏమైనా హోంవర్క్లు ఉంటే పూర్తి చేసుకో. ముందు నువ్వు కూడా మొత్తం హోంవర్క్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అవన్నీ వివరంగా నీకు చెప్తాను, సరేనా? అమ్మా, నువ్వు చెప్పేది వినడానికి మేము రెడీ. రెడీ అమ్మా. చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన కంటికి కెమెరాకి చాలా పోలికలు ఉన్నాయి. అయితే మరి వీటి గురించి మనం తెలుసుకునే ముందు మన కంటిలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏమిటో ఇందు నువ్వు చెప్తావా? కంటి రెప్పలు, కనుపాప, కటకం, తారక, శుక్లపటలం, నేత్రపటలం లేక రెటీనా. బాగా చెప్పానన్నా. ఇంకా నీల వంటి ద్రవ పదార్థాలను కలిగిన నేత్రోదక కక్ష, జల్లి వంటి పదార్థాలను కలిగిన కాశ్వత్కక్ష, దృక్నాడి. వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు కంటిలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏమిటో మీకు తెలిసాయి. ఇప్పుడు మనం కంటిలో ఉండే భాగాలకి కెమెరాలో ఉండే భాగాలకి పోలికలు ఏమిటో చూద్దాం. అయితే రాజు, మరి కెమెరాలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏమిటో నువ్వు చెప్పు. పెట్టె, కటకం, మూత, ఫిలిం. గుడ్. ఇప్పుడు మనం కన్ను, కెమెరా ఇవి రెండు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. కన్ను నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని కెమెరాని తయారు చేశారు. అందువల్ల కంటికి కెమెరాకి చాలా పోలికలు ఉన్నాయి. కెమెరా పెట్టే కనుగుడ్డును పోలి ఉంటుంది. కెమెరాలోని కటకం కంటిలో ఉండే కటకాన్ని పోలి ఉంటుంది. కెమెరాలోని మూత కన్ను రెప్పల్ని పోలి ఉంటుంది. ఇక విభాజకం తారక మాదిరిగా పనిచేస్తుంది. కటకం పైకి తెరుచుకునే రంధ్రం కనుపాప మాదిరిగా పనిచేస్తుంది. కాంతి కేంద్రీకృత సాధనం చేసే పని స్థానికామయ కండరాలు చేసే పనిని పోలి ఉంటుంది. నలుపు రంగు పూత నలుపు రంగు వర్ణ ద్రవ్యాల పొరలా పనిచేస్తుంది. కెమెరాలోని ఫిల్ము లేక ప్లేటు కంటిలోని నేత్రపటలంలా పనిచేస్తుంది.
చూసారా కంటికి కెమెరాకి ఎన్ని పోలికలు ఉన్నాయో? అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కెమెరా ఆకారం వేరుగా ఉంది, మన ఇంట్లోలా లేదు. ఇప్పుడు మనం సాధారణ కెమెరా గురించి మనం తెలుసుకున్నాం. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాల కెమెరాలను రూపొందించారు. మరి ఇప్పుడు నీకు అర్థమైందా మన కన్నుకి కెమెరాకి ఉండే పోలికల గురించి? అర్థమైందమ్మా. అయితే కెమెరాలో ఫిలింలు, ప్లేట్లు పనైతే గానీ మారుస్తూ ఉండాలి. కంట్లో అయితే పని సహజంగా జరిగిపోతూ ఉంటుంది. కాంతి కేంద్ర కారణం కోసం కెమెరాలో దూరాన్ని సవరించుకోవడం, సవరణ చట్టాన్ని ఉపయోగించుకోవడం చేయాలి. అయితే ఆ పని కంట్లో ఉండే కటకం సహజంగా సంకోచ వ్యాకోచాలతో చేస్తూ ఉంటుంది. వెరీ గుడ్ ఇందు, చాలా బాగా చెప్పావు. అమ్మా, మరి కలద్దాలు ఎందుకు వాడతాము? అనారోగ్యం వల్ల కటకం సహజంగా చేసే పనిని చేయలేకపోవడం వల్ల మనం కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ మరోసారి తెలుసుకుందాం. మరి ఇవాటికి చాలు, పడుకోండి.